మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్‌లతో మీ సిరిమల్లె చీరలు. హాయ్ మ్యామ్. హలో షన్విత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో 25 ఇయర్స్ జర్నీ అంటే నార్మల్ విషయం కాదు. సో ఎలా అనిపిస్తుంది మేడం? నేను చాలా హార్ట్ఫుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా శ్రీవారు విక్రమాదిత్య రెడ్డి గారికి నేను నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళు బయటికి వెళ్ళి పని చేయడానికే నార్మల్గా మా టైంలో ఇష్టపడేవాళ్ళు కాదు. అలాంటిది నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చింది కూడా మా వారే. సో పెళ్ళైన తర్వాత కూడా ఎంకరేజ్ చేసింది కూడా ఆయనే. నీకు నచ్చితే చేయి లేకపోతే మానే అనేటటువంటి సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉందన్నమాట లైఫ్ టైం. బట్ నాకు ఇలాంటి సర్ప్రైజ్ ఒకటి ఇస్తారని నేను నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఎంతోమంది ఉన్నారండి మహానుభావులు. సో చాలా సీనియర్స్ చాలామంది ఉన్నారు. ఏమండి అంతమంది ఉన్నారు, ఇప్పటివరకు ఎవరు అలా సెలబ్రేట్ చేసుకోలేదు, సిల్వర్ జూబ్లీ చేస్తున్నారు అనగానే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయ్యా. ఆ తర్వాత మళ్ళీ నేనే ఒకటి ఏమనుకున్నానంటే కరెక్ట్ కదా, 25 ఇయర్స్ అనేది ఒక చిన్న నెంబర్ కూడా కాదు. ఓకే పర్లేదు, నేను కూడా ఇన్నేళ్ళు ఈ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను అనేటటువంటి కాన్ఫిడెన్స్ నాలో కూడా వచ్చింది. తప్పే ఉంది, ప్రతి సంవత్సరం మనం బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకుంటాం, మరి మన ప్రొఫెషనల్ లైఫ్ కూడా ఇంత ఎస్ సెలబ్రేట్ చేసుకోవాలి. కాబట్టి లైక్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇదంతా క్రెడిట్ నేను నిజంగా మా వారికి ఇస్తున్నాను. అండ్ ఇంకో విషయం, ఇలా సిల్వర్ జూబ్లీ చేసుకుంటుంది శ్రీవాణిని మా వారు చాలామందిని పిలిచారు. సో చాలామంది అంటారు కదా పక్కన వాళ్ళు ఇది చేసుకుంటుంటే ఇంకోరు ఎంకరేజ్ చేయరు అని. చూడండి మా వాళ్ళు అలా కాదు, సుమక్క గారు కానివ్వండి, ఇంద్రజ గారు కానివ్వండి, భావన అందరూ ఆల్మోస్ట్ కొంతమంది ఇక్కడ లోకల్లో లేరు కాబట్టి రాలేకపోయారు. సో మీతో ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుని కూడా ఇప్పటివరకు వచ్చారనమాట. సో వాళ్ళందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అండ్ అలాగే మా సుమన్ టీవీకి కూడా, ఎందుకంటే నేను సుమన్ టీవీలో కూడా వర్క్ చేస్తున్నానండి. సో ఇలా నేను చేసుకుంటున్నాను అనగానే ఇలా మా వాళ్ళు కూడా రావడం అనేది నాకు నిజంగా హ్యాపీగా ఉంది. సో ముఖ్యంగా ముందుగా మా ఆడియన్స్ అందరికీ, అంటే అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మీరు నన్ను అలాగే చూస్తూ నన్ను బ్లెస్ చేస్తూ మీ విషెస్ని అందిస్తున్నారు కాబట్టి ఇంతవరకు నేను రాగలిగాను. సో నా లాస్ట్ బ్రీత్ వరకు కూడా నేను డెఫినెట్గా మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో మీ విషెస్ కూడా నాకు ఎప్పుడు, మీ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు నాతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మేడం మీ ఫేవరెట్ డైలాగ్ అంటే 25 ఇయర్స్లో ఒక చిన్న మూమెంట్ ఉంటుంది కదా, సో అది ఒకసారి మాతో షేర్ చేసుకుంటారా? అయ్యో, నేను ఏదైనా ప్రాజెక్ట్ నచ్చితేనే చేస్తానండి, లేకపోతే లేదు. డెఫినెట్గా అంతే కదా, ఏ పని చేసినా సరే. ఫేవరెట్ డైలాగ్స్ అంటూ అలా ఏం లేదండి, చాలా మటుకు నేను ఒక ఫేవరెట్ సీన్ ఉంటుంది కదా మేడం? అమ్మో, నేను దాదాపు 28 సీరియళ్ళు చేశాను. ఆల్మోస్ట్ ఇంకా డైలీ సీరియల్లో చాలా డైలాగ్స్ ఉంటాయి. కొన్ని సినిమాలు అన్నాం అనుకోండి, సినిమాలో ఇది చాలా స్పెషల్ అనొచ్చు. సీరియల్ అసలు ఆడవాళ్లే మాట్లాడుతూ ఉంటారు, ఇంకా నాన్ స్టాప్ మాట్లాడుతుంటారు, అలా ఏం లేదు. ఇందాక స్టేజ్ పైన చూసాము, మీరు చాలా ఎమోషనల్ అయిపోయారు. బట్ ఆ స్మైల్ క్యారీ చేశారు వాటర్ రాకుండా. సో ఎలా అండి అలా? ఆనంద బాష్పాలు అంటారు కదా, అవే అంతే అంతే. సో నన్ను చిన్నప్పుడు నుండి ఎంకరేజ్ చేసినటువంటి మా అమ్మకి, మా వారికి, మా అత్త మావయ్య గారికి, మా పాపకి, అండ్ ముఖ్యంగా మీ అందరికీ, నన్ను చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ మేడం.